శ్రీగురుభ్యో నమః. మనోదృశ్యమిదం ద్వైతం యత్కించిత్ సచరాచరం మనసో హి అమనీ భావే ద్వైతం నైవోపలభ్యతే. అకల్పకమజం జ్ఞానం జ్ఞేయా భిన్నం ప్రచక్షతే. బ్రహ్మజ్ఞేయమజన్నిత్యం అజేనాజం విబుధ్యతే. అజమనిద్రమస్వప్నం అనామకమరూపకం సకృద్విభాతం సర్వజ్ఞం నోపచారః కథంచన. యథా న లీయతే చిత్తం న చ విక్షిప్యతే పునః. అనింగనమనాభాసం నిష్పన్నం బ్రహ్మ తత్తదా. స్వస్థం శాంతం సనిర్వాణం అకథ్యం సుఖముత్తమం. అజమజేన జ్ఞేయేన సర్వజ్ఞం పరిచక్షత. న కశ్చిజ్జాయతే జీవః సంభవో అస్య న విద్యతే. ఏతత్ ఉత్తమం సత్యం యత్ర కించిన్న జాయతే. ఏతత్ ఉత్తమం సత్యం యత్ర కించిన్న జాయతే. అద్వైత పరబ్రహ్మమే సత్యము. ఇక్కడ వేరేది పుట్టలేదు. ఇంకొకటి పుట్టింది అంటే ద్వైతం ఉంటుంది. ఎత్ర కించిన్న జాయతే ఏతత్ ఇది ఏ ఉత్తమం సత్యం, ద హైయెస్ట్ ట్రూత్, ద అబ్సల్యూట్ ట్రూత్. ఓకే. ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీ మండూకర్షయే నమః. ఓం శ్రీ గౌడపాదాచార్యాయ నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమర్షిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. మాండుక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేత శ్రీమత్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత 154వ భాగం. మానవ జన్మ ఎత్తినందుకు ఈ మాండూక్యోపనిషత్తు చదువుకోవడం కన్నా చరితార్థమైన విషయము లేదు అనేది సుస్పష్టంగా 3 ప్రకరణాలలో తెలిసింది. ఇక 4వ ప్రకరణంలోనికి వెళ్ళబోతున్నాం. అలాత శాంతి ప్రకరణము. అలాత శాంతి అంటే ఏమిటి? ఈ ప్రకరణానికి లోపలికి వెళ్లే ముందు ఆనవాయితీగా గురువులు శంకరులు సంబంధ భాష్యాన్ని మనకు ప్రసాదించారు. ఈ సంబంధ భాష్యము ముందు జరిగిన అధ్యాయాలకు ఈ అధ్యాయాలకు మధ్య ఒక బ్రిడ్జి, వారధి. ఇది ఏమిటి చూద్దాం. సంబంధ భాష్యాన్ని ఈనాడు చూడబోతున్నాము. అసలు ముందుగా అలాతం అంటే ఏమిటి? మాండూక్య కారికలోని 4వ అధ్యాయాన్ని అలాత శాంతి ప్రకరణము అని నామకరణం చేశారు గౌడపాదుల వారు. మొదటి 3 అధ్యాయాలు అద్వైత సత్యాన్ని శృతియుక్తి ద్వారా ప్రత్యక్షంగా నిరూపించాయి. ఈ అధ్యాయం ఇతర ద్వైత నాస్తికవాదాలను తిరస్కరించడం ద్వారా
అద్వైతమే ఏకైక సత్యమని పరోక్షంగా స్థాపిస్తుంది. ఇతర మతాలలోని పరస్పర విరోధాలను ఎత్తి చూపుతూ అద్వైత దర్శనం మాత్రమే రాగద్వేషాలకు అతీతమైనటువంటి సమ్యజ్ఞానమని సారాంశం. పరమాత్మ మరియు జీవాత్మల మధ్య ఎట్టి భేదము లేదని, జాగ్రత్త మరియు స్వప్న ప్రపంచాలు రెండూ మిథ్య అని సుస్పష్టం. అధ్యాయాన్ని ప్రారంభించే ముందు నారాయణ స్వరూపుడైనటువంటి ఆది గురువునకు నమస్కరిస్తూ జ్ఞానంలో జ్ఞాత, జ్ఞేయం, జ్ఞానం అన్నీ ఆ చైతన్యమేనని బోధిస్తున్నారు. అయితే ఇంతకీ అలాతం అంటే ఏమిటో చెప్పాలి. ఈ సారాంశం ఏమిటంటే, ముందు 3 ప్రకరణాలు జరిగాయి. మొదటి ప్రకరణంలో ఆగమ పరంగా అంటే శృతి పరంగా బ్రహ్మను, అద్వయ బ్రహ్మను బోధించారు. అదే ఆత్మని చెప్పారు. రెండవ ప్రకరణంలో వైతథ్య ప్రకరణంలో యుక్తి పరంగా బ్రహ్మ తప్ప మిగతాదంతా వితథము, మిథ్యాన్ని నిరూపించారు. మూడవ ప్రకరణంలోకి వచ్చేసరికల్లా అటు ఆగమాలను, ఇటు యుక్తిని, శాస్త్రాన్ని, యుక్తిని రెండిటినీ కూడా జోడించి అద్వైతాన్ని ప్రతిష్ఠించారు. అయిపోయింది కదా. మరి ఇక్కడ పూర్ణమద పూర్ణమిదం చదివేసుకోవచ్చు కదా. మళ్ళీ ఈ కొత్త ప్రకరణం ఎందుకు? అందుకే సంబంధ భాష్యం అంటే ఏమిటి? ఎంతో విచిత్రమైనటువంటి భావాలు కలిగినటువంటి వాళ్ళు ఈ భూప్రపంచంలో ఉన్నారు. వాళ్ళు ఏదైనా అవునంటే కాదంటూ ఉంటారు. వాళ్ళు రకరకాలైనటువంటి అసమ్య జ్ఞానాన్ని కలిగి ఉంటారు. రాగద్వేషాలతో ఉంటారు. ద్వైతమే నిజమని నమ్ముతారు. నమ్మితే సరిపోదు, వాళ్ళు నమ్మి ఇతరులను కూడా నమ్మించడానికి ప్రయత్నం చేస్తారు. అద్వైతంలో సాధనలో పరిపక్వం చెందినటువంటి వానికి ఇంకా ఏ విధమైన సంశయము ఉండకూడదు. మిగతా వాళ్ళు ఏమన్నా సరే వాటిలోనున్నటువంటి లోపాలను తెలుసుకొని వాళ్ళతో యుద్ధం చేయకుండా వాళ్ళను తిరస్కరించి అద్వైతనందు నిలబడాలి. అందుకోసం ఈ ప్రకరణం వచ్చింది. అంటే ఏమిటి? ఇక్కడ అద్వైత దర్శనం మాత్రమే రాగద్వేషాలకు అతీతమైనదని, ఇదియే సమ్యజ్ఞానమని, ఇతర మతాలలో ఇతర ద్వైత నాస్తికవాదాలలో నుండే అసమ్యక్ దర్శనాలని నిరూపించి అద్వైతాన్ని మరికొంచెం గట్టిపరుస్తారు. దీనినే మనం నేర్చుకోబోతున్నాం. దీనికి ముందు సాధారణంగా గౌడపాదులు నమస్కార బాణాలు వదలడం లేదు. శంకర భగవత్పాదులు కూడా ఎక్కడా గ్రంథాలు స్టార్ట్ చేసేటప్పుడు నమస్కార బాణాలు పెట్టటంలా. కానీ మాండూక్యం స్టార్ట్ చేసేటప్పుడు ప్రజ్ఞానాంశు ప్రతానైహి అంటూ 2 ప్రార్థనా శ్లోకాలను శంకరులు వ్రాశారు. అలాగే ఇక్కడ కూడా ఈయన 2 ప్రార్థనా శ్లోకాలతో అద్వైత ప్రకరణము దాటిన తరువాత వచ్చే అలాత శాంతి ప్రకరణాన్ని 2 ప్రార్థనా శ్లోకాలు చెప్పబోతున్నారు. అది శనివారం క్లాసులో మొదటి ప్రార్థనా శ్లోకం చూస్తాం. ఈనాడు అలాత శాంతి ప్రకరణానికి ముందు జరిగిన ప్రకరణాలకు మధ్యన ఉన్నటువంటి సంబంధ భాష్యాన్ని చూస్తాము. అయితే ఇంతకీ అలాతం అంటే ఏమిటి? ఒక ప్రసిద్ధమైన మెటఫర్గా ఉపయోగిస్తున్నారు. తాత్విక వివరణ అలాత చక్రము. ఒక నిప్పు కొరివిని తీసుకుని వేగంగా ఇలా తిప్పారనుకోండి, అది ఒక నిప్పు వలయంగా కనిపిస్తుంది. దీపావళి నాడు విష్ణు చక్రాలు కాల్చారా? ఆ విష్ణు చక్రము నిప్పు ఒక చివరనే ఉంటుంది. ఇలా పట్టుకుంటే ఆ ఫోర్స్గా తిరుగుతూ ఉంటే అదేదో చక్రంలా తిరిగినట్లు కనపడుతుంది. దాన్నే అలాతం అంటారు. నిప్పు ఎక్కడ వస్తుంది? ఒక ఎండ్లోనే వస్తుంది. సర్క్యులర్గా రావడం లేదు, కానీ సర్కిల్గా కనిపిస్తోంది. నిజానికి వలయం లేదు. ఒక కొరివిని పట్టుకుని దాన్ని ఇలా గిర్రని తిప్పుతూ ఉంటే అది ఒక వలయంలాగా 8లా తిప్పితే 8, 0లా తిప్పితే 0, 7లా తిప్పితే 7 అలా వస్తూ ఉంటాయి కదా. ఈ కేవలం ఒక నిప్పు కణిక మాత్రమే ఉంది. కదలిక వల్ల కలిగే వలయము భ్రమ వలన కలుగుతుంది. అలాగే పరమాత్మ లేదా శుద్ధ చైతన్యం ఒక్కటే సత్యం. అదే ఆ మెరుస్తున్నటువంటి వెలుగుతున్నటువంటి నిప్పు కొరివి వంటిది. మనసు యొక్క చలనం వలన ఈ జగత్తు, ఈ వైవిధ్యం అనే అనేక భ్రమలు కలుగుతున్నాయి. అలా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. వలయం ఉన్నట్టుంది, 8 అంకె ఉన్నట్టుంది. మనసు నిశ్చలమైతే
అంటే అలాతము శాంతిస్తే, ఆ భ్రమ తొలగిపోతే కేవలం స్వప్రకాశ రూపమైనటువంటి ఆత్మతత్వమే అద్వైత స్థితియే మిగిలి ఉంటుంది. ఇది అలాత శాంతి. ఈ అలాతము శాంతించాలి. ఎక్కడుంది అలాతం? ఇదిగో మనస్సులో ఉంది ఈ తిరుగుడు. ఈ తిరుగుడు ఆగిపోతే మిగిలేది పరబ్రహ్మమే, ఆత్మయే, నేనే. సాధారణ భాషలో కూడా అలాతము అంటే మండుతున్న కట్టె, కొరివి, నిప్పు రాజుకున్న కర్ర అలాతము అంటారు. అర్థమైంది కదా? అలాత శాంతి ప్రకరణము మాండూక్యకారిక 4వ అధ్యాయం 100 శ్లోకాలతో కూడి ఉంది. 100 కారికలతో అతిపెద్ద అధ్యాయం. ఈ అధ్యాయానికి శంకరులు ఒక అందమైనటువంటి పరిచయాన్ని చేస్తారు. ఎవరైనా పిహెచ్డి చేసేవాళ్ళు వాళ్ళ తాలూకా మొత్తం స్టడీనంతటి కూడా ఒక సమ్మరీగా రాయడానికి చాలా కష్టపడతారు. ఈయన 3 సెట్స్ ఆఫ్ ప్రకరణాలను ఒక్క వాక్యంలో సంగ్రహంగా చెప్పారు. మహానుభావులు కాబట్టే వాళ్ళు విస్తరంగా కావాలంటే విస్తారంగా చెప్పగలరు, సంగ్రహంగా కావాలంటే అతి సంగ్రహంగాను చెప్పగలరు. అద్వైతాన్ని ఒక్క శ్లోకంలోనూ బోధించగలరు, ఉపదేశ సహస్రి అని 1000 శ్లోకాలలో కూడా బోధించగలరు. ఓంకార నిర్ణయ ద్వారేణ ఆగమతః ప్రతిజ్ఞాతస్య అద్వైతస్య. అదొక పార్ట్. బాహ్య విషయ భేదావైతథ్యాత్ చ సిద్ధస్య. అదొక పార్ట్. పునః అద్వైతే శాస్త్రయుక్తిభ్యాం సాక్షాత్ నిర్ధారితస్య. అది 3వ పార్ట్. మొదటి పార్ట్ ఏమిటి? ఓంకార నిర్ణయ ద్వారేణ ఆగమతః ప్రతిజ్ఞాతస్య మొదటి ప్రకరణం. అద్వైతస్య బాహ్య విషయ భేద వైత్యద్యాత్ సెకండ్ ప్రకరణం. సిద్ధస్య పునః ఏదైతే సిద్ధించిందో దాన్నే అద్వైతాన్ని అద్వైత ప్రకరణానందు శాస్త్రయుక్తిభ్యాం శాస్త్రయుక్తులతో కూడా సాక్షాత్ కళ్ళకు కట్టినట్లుగా నిర్ధారించడం అనేటటువంటిది ఏతదుత్తమం సత్యం అంటూ ఉపసంహరించారు. ఏం చెప్పారు? ఏతద్ ఉత్తమం సత్యం ఎత్ర కించిన్ న జాయతే ఉపసంహార కృత అంతే. అంటే అద్వైత ప్రకరణం చివరలు ఈ ఒక్క వాక్యము 3 అధ్యాయాలను సంక్షిప్తీకరించారు. మొదటి అధ్యాయం ఏమిటి? ప్రథమాధ్యాయే చేర్చుకోవాలి. ఆయన చెప్పరు. ఓంకార నిర్ణయం ఎక్కడ చేశారు? ప్రథమాధ్యాయంలో. ప్రథమాధ్యాయే ఓంకార నిర్ణయ ద్వారేణ అంటే ద్వారా, ఆ విధముగా ఓంకారాన్ని ఆత్మని విశ్లేషించడం ద్వారా చతుర్మాత్ర ఓంకార అండ్ చతుష్పాద ఆత్మ రెండింటినీ పెట్టి నిర్ణయ ద్వారేణ నిర్ణయించిన విధంగా ఆగమత. ఎలా చేశారు నిర్ణయం? ఆగమత. ఆగమం అంటే వేదము, ఉపనిషత్ ప్రమాణం ద్వారా ఎక్కడ చేశారు? ప్రథమాధ్యాయే ఆగమ ప్రకరణేన. దట్ ఇస్ ద ఫస్ట్ పార్ట్. ఓంకార నిర్ణయ ద్వారేణ ఆగమత ప్రతిజ్ఞాతస్య అద్వైతస్య. ఓంకార విచారము ఆత్మవిచారము ద్వారా అయమాత్మ బ్రహ్మ అని చెప్పి అద్వైత సత్యము ప్రతిజ్ఞాతస్య బోధించబడినటువంటిది. 7వ మంత్రం మనకు నిదర్శనం. అద్వైత ఆత్మస్వరూపాన్ని చెప్పేటటువంటి 7వ మంత్రం ఉన్నది కదా మనకు. అలాగే 12వ మంత్రము ఓంకార విచారం ద్వారా శాంతం శివం అద్వైతం ప్రతిజ్ఞాతః బోధించబడినది. ఎక్కడ? ప్రథమాధ్యాయే. తరువాత ఓంకార నిర్ణయ ద్వారేణ ఆగమతః ప్రతిజ్ఞాతస్య అద్వైతస్య. ప్రథమ ప్రకరణం అయిపోయింది. బాహ్య విషయ భేద వైత్యత్యాత్. బాహ్య భేద అంటే పదార్థాలు. బాహ్య విషయములను మాండూక్యమంతా భేద అనగానే పదార్థము, వస్తువు, ఆబ్జెక్ట్, నోన్, ప్రమేయము అంటూ తెలుసుకోవాలి. బాహ్య విషయ భేద వైతథ్యాత్. అవి మిథ్య అని నిరూపించుట వలన చ మరియు అంటే 2వ ప్రకరణంలో సిద్ధస్య సిద్ధించినటువంటి అద్వైతస్య ఆ అద్వైతం కొరకు పక్కన తీశాం. మళ్ళీ పునః తిరిగి అద్వైతే అద్వైత ప్రకరణం నందు ఎలా చేశారు? శాస్త్రయుక్తిభ్యాం సాక్షాత్ నిర్ధారితస్య. సాక్షాత్తుగా నిర్ధారించబడినటువంటి దానికి ఏతద్ ఉత్తమం సత్యం ఇది ఉపసంహార కృత అంతే.
ఆఖరిలో ఒక్క మాట చెప్పేసి క్లోజ్ చేశారు. ఏతదుత్తమం ఉత్తమం సత్యం యత్ర కించిన్న జాయతే అంటూ ఎండ్ చేశారు. ప్రథమాధ్యాయే ఆగమ ప్రకరణే అద్వైతం ప్రతిజ్ఞాతం. ప్రతిజ్ఞాతం అంటే బోధింపబడింది, స్టేటెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్, ప్రతిజ్ఞాతం. ద్వితీయాధ్యాయే వైతథ్య ప్రకరణే బాహ్య విషయ భేద వైత్యత్యాత్ వివిధ రకములైన బాహ్య వస్తువుల అసత్యతను స్థాపించడము, తప్పు అని నిరూపించడం ద్వారా రెండు అనుమాన వాక్యాల ద్వారా స్థాపించబడినది. అదే యుక్తి. ఏమిటా అనుమానము? జాగ్రత్త ప్రపంచ మిథ్యా దృశ్యత్వాత్ స్వప్న ప్రపంచవత్. ఫస్ట్ అనుమానం, స్వప్న ప్రపంచము ఏ విధముగా మిథ్యయో జాగ్రత్త ప్రపంచము కూడా మిథ్యా. ఎందుకు? కనపడుట వలన. దృశ్యత్వాత్. ఎవరైనా కనిపిస్తే నిజం అంటారు, ఇక్కడ కనిపిస్తే మిథ్య అంటున్నారు. జాగ్రత్త ప్రపంచ మిథ్యా దృశ్యత్వాత్ స్వప్న ప్రపంచవత్. అదొక అనుమాన వాక్యం. ఇంకొక అనుమాన వాక్యం ఏమిటి? జాగ్రత్త ప్రపంచ మిథ్యా ఆద్యంతయో అభావాత్. ఆద్యంతములు లేని దానికి మధ్య కూడా ఏదీ లేదు. స్వప్న ప్రపంచవత్. స్వప్నము రావడానికి ముందు ఏమీ లేదు, స్వప్నం పోయిన తర్వాత అవేవీ లేవు. ఆ మధ్యలో ఉన్న స్వప్నము లేనట్టే. అలాగే ఆదావంతే చెయ్యన్నాస్తి వర్తమానేపి తత్తథా అనే శ్లోకం ద్వారా, అతి ప్రసిద్ధమైన శ్లోకం ద్వారా, ఏదైతే అనుభవం కలగడానికి ముందు లేదో, అనుభవం కలిగిన కొద్ది కాలమే ఉందో, అనుభవం కలిగిన తరువాత లేకుండా పోతుందో, ఆ మధ్యలో కూడా అది ఉన్నా లేనట్లే, యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్. మిథ్యా నిరూపించారు. అనాత్మ ఆత్మ రెండూ సత్యం అన్నాం అనుకోండి, అప్పుడు ద్వైతం ఏర్పడుతుంది. అద్వైతం పరమసత్యం. అప్పుడు అనాత్మ తాలూకా అసత్యతను నిరూపించడం ద్వారా ఆత్మ అద్వైతత్వం స్థాపించబడింది. అది వైతథ్యాశ్చ సిద్ధస్య జగద్వైతథ్యం. ఇంతవరకు అద్వైత సత్యత్వం సిద్ధం, ఫస్ట్ అధ్యాయం. ప్రతిజ్ఞాతం, రెండవ అధ్యాయం. అద్వైత సత్యత్వం సిద్ధం, ప్రపంచమిథ్యత్వాత్. రెండు అధ్యాయాలు అయిపోయాయి. ఇక మూడవది పునః అద్వైతే. అద్వైత ప్రకరణమునందు, అద్వైతే అంటే సప్తమి విభక్తి, అద్వైత ప్రకరణమునందు మూడవ అధ్యాయంలో శాస్త్రయుక్తిభ్యాం. మొదటి అధ్యాయం ఏమిటి? శాస్త్ర ప్రధానం ఆగమత. రెండవ అధ్యాయం ఏమిటి? యుక్తి ప్రధానము. అనుమాన ప్రమాణాలు తీసుకొచ్చి యుక్తితో కొట్టేశారు. మూడవ అధ్యాయం ఏమిటి? శాస్త్రపరంగా యుక్తిపరంగా. ఎలా చెప్పాము? శాస్త్రపరంగా జీవుడు పుట్టలేదు, యుక్తిపరంగా జీవుడు పుట్టలేదు, శాస్త్రపరంగా జగత్తు పుట్టలేదు, యుక్తిపరంగా జగత్తు పుట్టలేదు అంటూ చెప్పి అత్ర కించిన్ నజాయతే అంటూ క్లోజ్ చేశాం. మూడవ అధ్యాయంలో శాస్త్రయుక్తిభ్యాం, రెండు ప్రమాణ ద్వారా సాక్షాత్ అంటే నేరుగా సంశయ విపర్యములకు ఏ విధమైన తావు లేకుండా సంశయ విపర్యరహితతయా నిర్ధారితస్య అద్వైతం పునః నిర్ధారితం. అద్వైతం మళ్ళీ నిర్ధారించబడినది. ఈ మూడు అధ్యాయాలలో నిరూపించబడిన అద్వైతము మూడవ అధ్యాయం యొక్క చివరి కారికలో ముగించబడినది. ఏమని ముగించబడినది? న కశ్చిత్ జీవ సంభవస్య న విద్యతే, న కశ్చిత్ జాయతే జీవ, పుట్టినవాడెవడూ లేడు, సంభవ సృష్టి కూడా లేదు. ఏతదుత్తమం సత్యం, ఏతదుత్తమం సత్యం ఎత్ర కించిన్ న జాయతే. 3:40. అద్వైతం ఉత్తమ సత్యం, పరమసత్యం, ప్రపంచ ఉపశమం, ప్రపంచం లేని అద్వైతం ఇది. ఈ విధముగా ఈ బోధనతో ఉపసంహార కృత ముగించబడినది. ఎక్కడ? అంతే, మూడవ అధ్యాయం చివరలో. తాత్పర్యం అద్వైతం సత్యం, అది నేనే, సాత్మ సవిజ్ఞేయ, అయమాత్మ బ్రహ్మ. ఆత్మ సవిజ్ఞేయ, అనుభవించేదంతా అసత్యం, మిథ్య. ఏదైతే సత్యమో అది ఆత్మ, అది నేనే, అయమాత్మ బ్రహ్మ, స ఆత్మ సవిజ్ఞేయ. బ్యూటిఫుల్ కనెక్టింగ్ సెంటెన్స్. లెట్ మీ రీడ్ దట్ వన్స్ అగైన్. ఓంకార నిర్ణయ ద్వారేణ
ఆగమతః ప్రతిజ్ఞాతస్య అద్వైతస్య ఫస్ట్ ప్రకరణం. అక్కడ ఆగమతః అంటే శృతి ప్రమాణాలతో ప్రతిజ్ఞాతము చేయబడినది అంటే బోధింపబడినది. బాహ్య విషయ భేద వైతథ్యాత్ సిద్ధస్య అద్వైతస్య అనే మాట దేహళి దీపన్యాయము అటు మొదటి అధ్యాయానికి అద్వైతస్య చెప్పుకోవచ్చు, అద్వైతస్య సిద్ధస్య అనే దాన్ని రెండో దానికి చెప్పవచ్చు. ఈ విధముగా మధ్యలో ఒక పదాన్ని పెట్టి రెండిటికి అన్వయించి రాయడాన్ని ఏంటంటే గడప మీద ఉన్న దీపంలాగా దేహళి దీప దర్శన న్యాయం అంటారు. అది కూడా వాడారు. అంటే పదాలు తగ్గించడం కోసం బాహ్య విషయ భేద వైత్యధ్యాత్ అద్వైతస్య సిద్ధస్య. పునః తిరిగి అద్వైతే మూడవ ప్రకరణంలో శాస్త్రయుక్తిభ్యాం శాస్త్రము యుక్తి శాస్త్రపరంగా యుక్తిపరంగా సాక్షాత్తుగా నిర్ధారించబడిన మళ్ళీ అద్వైతస్య ఆ అద్వైతమే ఇక్కడ కూడా నిర్ధారించారు. ఏతదుత్తమం సత్యం అంటూ ఉపసంహారం చేశారు. ఓకే. స్వప్న ప్రపంచం, దట్ ఈస్ కాల్డ్ స్వప్న 1, జాగ్రత్త ప్రపంచం, స్వప్న 2, ఏ లార్జర్ ప్రపంచం. స్వప్న ప్రపంచాన్ని ఆనందిస్తున్నారుగా. స్వప్నం వస్తే కళలో మంచి కళ వచ్చింది, ఎక్కడికో తిరిగి వచ్చినట్లు అనేక ప్రదేశాలు తిరిగి వినోదంగా ఆనందపడ్డారు. ఈ జాగ్రత్త ప్రపంచంలో కూడా చాలా ఆనందాలు ఉన్నాయి, ఆనందించండి. జాగ్రత్త ప్రపంచంలో దుఃఖాలు ఉన్నాయి, స్వప్నంలో కూడా కష్టాలు వచ్చాయి, అలాగే వాటిని కూడా తట్టుకోండి. మిమ్మల్ని మీరు మర్చిపోకండి. మొదట స్వప్న ప్రపంచం 1, స్వప్న ప్రపంచం 2, జాగ్రత్త ప్రపంచం. ఇక్కడ వినోదాలు దుఃఖాలు ఉంటాయి, వాటిని ఆస్వాదిస్తారో అనుభవించండి, కానీ మిమ్మల్ని మీరు మర్చిపోకండి. వేదాంతం ఏం చెప్తుంది? నా ఉన్నత స్వభావాన్ని మర్చిపోవడం ద్వారా నేను జీవితాన్ని అతిభారంగా మార్చుకుంటున్నాను, జనన మరణ వలయంలో పడుతున్నాను. నా ఉన్నత స్వభావాన్ని నిరంతరం గుర్తుంచుకోవడం ద్వారా నేను ఈ జీవితాన్ని ఒక బ్లెస్సింగ్గా మార్చుకుంటున్నాను. అదే కదా తైత్రీయంలో అహమన్నం అహమన్నాద అహం శ్లోకృత్ అహమేవ ఇదం సర్వం. అక్కడ కూడా క్లోజింగ్లో తైత్రీయం ఇదే క్లోజ్ చేస్తుంది. దీనినే జీవన్ముక్తి. ఈ విధంగా బోధన పూర్తి అయిపోయింది 3 ప్రకరణాలలో. మరి ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, పిల్లలకి అయిపోయిందండి అద్వైత మన మాండవ్యోపనిషత్తు, నెక్స్ట్ ఉపనిషత్తుకో లేకపోతే ఇంటికో వెళ్ళిపోండి అని చెప్పేయచ్చు కదా, శాంతి పాఠం చదివించుకోవచ్చు కదా. మళ్ళీ 4వ ప్రకరణం ఎందుకు అంటే దీనికి ఒక ప్రయోజనము గలదు అంటూ చెప్తున్నారు. మళ్ళీ భాష్యం. తస్య ఏతస్య ఆగమార్థస్య అద్వైత దర్శనస్య ప్రతిపక్షభూతాః ద్వైతినః వైనాశికాః చ. తస్య దానికి, దేనికి? ఏతస్య దీనికే, ఈ అద్వైతానికే. ఆగమార్థస్య వేదాంతంలో బోధించబడినటువంటి అద్వైత దర్శనమునకు ప్రతిపక్షభూతులైనటువంటి ద్వైతులు వైనాశికులు ఉన్నారు. ద్వైతులంటే ఎవరు, వైనాశికులంటే ఎవరు చూడాలి. తేషాం చ వారకు అన్యోన్య విరోధాత్ డైలీ దే క్లాష్ వర్డ్స్ విత్ ఈచ్ అదర్. రాగద్వేషాది క్లేశాస్పదం, వాళ్ళు రాగద్వేషాలు కలిగి రాగద్వేషాలకు ఆస్పదము ఆలవాలము స్థానమైనటువంటి దర్శనాలవి. ఇది మిథ్యాత్వ దర్శనత్వం సూచితం. ఇవి మిథ్యా దర్శనములు. ఏవి? ద్వైతులు వైనాశికులు. ఎందుకు? వాళ్ళు అన్యోన్య విరోధాలు. 2 రాగద్వేషాది క్లేశ ఆస్పదాలు. ఇవి మిథ్యా దర్శనాలు అని సూచితం. ఐ హ్యావ్ ఇండికేటెడ్. సూచితం అంటే ఇట్ హ్యాస్ బీన్ పాయింటెడ్ అవుట్. ఐ ఇండికేటెడ్. వెన్ డిడ్ హీ ఇండికేట్? 4వ అధ్యాయం ఉంది. ఇదేమండి ఎక్కడ ఇండికేట్ చేశారు చూపిస్తాను. ఎక్కడ ఇండికేట్ చేశారు? 4వ అధ్యాయం తాలూకా ఉద్దేశం ఏమిటి? అద్వైత దర్శనం మాత్రమే సరి అయిన జ్ఞానం అని స్థిరపరచాలి. స్తూప ఖనన న్యాయం అంటారు. ఒక రాట పాతారు, ఆ పాత గట్టిగా ఉందో లేదో అని మళ్ళీ ఊపి చూస్తారు. అటువంటిదన్నమాట. 2 + 2 = 4 అని తెలిసింది, నిశ్చయంగా చెప్పారు.
ఇంకొకరు ఎవరో వచ్చారు, 2+2 5 అండి అన్నారు. వాడిని చాలా వెహిమెంట్గా, క్లియర్గా తిరస్కరించగలగాలి. వాళ్ళని తిట్టక్కర్లా. 2+2 = 5 అవదున్నా 4 అని చెప్పాలి. ఇంకొకరు వస్తారు, 2+2 = 3 అంటే, సారీ, యువర్ అండర్స్టాండింగ్ ఈజ్ రాంగ్, 2+2 = ఆల్వేస్ 4. అంత గట్టిగా తిరస్కరించగలిగి ఉండాలి. 2+2 = 4 అనేది ఎంత లోక విదిత సత్యమో అద్వైతం అంత సత్యత్వంగా తెలియాలి. 2+2 ఇతర ఏ నెంబర్ ఎవరైనా చెప్పినా సరే అది కాదు అని బలంగా తిరస్కరించగలిగి ఉండాలి. అద్వైతమేవ సత్యం. వై 4th అధ్యాయం? అద్వైత దర్శనం మాత్రమే సరి అయిన జ్ఞానం అని తెలుసుకోవాలి. అద్వైతమేవ సత్యం, అద్వైతం సమ్యక్ దర్శనం, మిగతావన్నీ మిథ్యా దర్శనాలు. అవి ఎందుకు అసత్యమో కూడా తెలియాలి. వాటిని మనము తీసుకోకుండా వాటికి సరి అయిన సమాధానం మనసులో మనకు తెలియాలి. ఎవరన్నా అడిగితే చెప్పాలి అంటే అవి ఎందుకు అసత్య దర్శనాలో మనకు తెలియాలి. ఆంజనేయ స్వామి శ్లోకం ఒకటి రాసేస్తారు. ఆంజనేయ స్వామి చెప్పారో లేదో మనకు తెలియదు, కానీ పుస్తకాల్లో వస్తుంది ఆ శ్లోకంలో. ఆ శ్లోకం ఏమిటి? దేహబుద్ధ్యాతు దాసోహం జీవబుద్ధ్యాతు దంశకః ఆత్మబుద్ధ్యా త్వమేవాహం ఇతి మే నిశ్చితం మతి. ఆత్మస్వరూపుడైన ఆంజనేయ స్వామి ఈ శ్లోకాన్ని చెప్పి ఉంటారా? ఖచ్చితంగా చెప్పి ఉంటారు. ఎవరో రాసేసి ఆంజనేయుడు గారు అన్నారు. ఆంజనేయుడు ఎవరు? డైరెక్ట్ ఆత్మస్వరూపుడు. ఆయన డైరెక్ట్ పరబ్రహ్మమే. ఆయన దేహబుద్ధితో నేను నీకు దాసుడను, దేహబుద్ధ్యాత్తు దాసోహం, జీవబుద్ధ్యాతు తదంశక, జీవాత్మగా చూస్తే నేను నీ తాలూకా అంశము, ఆత్మబుద్ధ్యాతు త్వమేహావ, ఆత్మబుద్ధితో చూస్తే నేనే నీవు, నీవే నేను అని మే నిశ్చితామతి అని ఆంజనేయుడు గారు అన్నారని. ఇందులో తప్పేమిటి? శ్లోకంలో ఆంజనేయునికి దేహబుద్ధి ఉండదు కాబట్టి దాసోహం అనేది తప్పు. ఆంజనేయుడికి జీవబుద్ధి ఉండదు కాబట్టి తదంశక అనేది తప్పు. ఆత్మబుద్ధ్యా త్వమేవాహం అన్నదే సత్యం, అదే ఆంజనేయుడు. మిగతా రెండు కూడా ఆంజనేయ స్వామి చెప్పిన మాట కాదు. ఈ విషయం తెలియాలి క్లియర్గా. దేహంగా అయితే నేనేమో దాసుడినండి, అదే జీవుడిగా అయితే నేను ఆయన అంశం అండి, ఆయన పెద్దండి, నేను చిన్నదండి, ఆయనలో భాగం అండి, ఇలాంటి కథలు మర్చిపోవాలి. నేనే బ్రహ్మ, బ్రహ్మయే నేను, ఆత్మబుద్ధ్యా త్వమేవాహం. ఎందుకు? దేహబుద్ధి జీవబుద్ధి ఆపేక్షిక సత్యము. పరమసత్యం ఏమిటి? ఎత్ర కించిన్న జాయతే ఆత్మబుద్ధ్యా త్వమేవాహం. మనం శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నది ఎందుకు? ఈ టెంపరీ ఆపేక్షిక సత్యాల కోసమా, పరమసత్యం కోసమా? ఆలోచించండి ఒకసారి. వై ఆర్ యూ స్టడీ? యు ఆర్ స్టడీయింగ్ టు నో ద అల్టిమేట్ ట్రూత్, నాట్ ది ఇంటర్మీడియట్ ట్రూత్ ఆర్ నాట్ ది రిలేటివ్ ట్రూత్, ఇజంట్ ఇట్? సో కపిల ముని గారు నమస్కారము, సాంఖ్యశాస్త్రం చెప్పారు. పతంజలి గారు యోగశాస్త్రం చెప్పారు, 2 నమస్కారాలు. గౌతమ ముని గారు ఋషి గారు, మీరేమో వైశేషిక చెప్పారు, మీకు 3 నమస్కారాలు. కాణాద ఋషి గారు, మీరేమో ఈ కణాల నుంచి అన్నీ పుట్టాయని చెప్పారు, మీకు 4 నమస్కారాలు. ఋషులందరికీ నమస్కారాలు. కానీ ఏం చెప్పాలి? మీ అందరికీ నమస్కారం స్వామి, అయితే అవన్నీ విముక్తి ఇవ్వవని, తప్పు దర్శనాలని నిర్దాక్షిణ్యంగా భగవత్పాదులు స్థాపిస్తారు. అది మనం అర్థం చేసుకోవాలి. ఏతస్య ఆగమార్థస్య. అద్వైత దర్శనం శంకరాచార్యుల వారిది కాదు, గౌడపాదాచార్యుల వారిది కాదు. భగవద్గీత భాగవతం అష్టాదశ పురాణాలు వ్రాసిన వ్యాసాచార్యుల తత్వశాస్త్రము కాదు. ఎవరిది? వైదిక దర్శనం, ఆగమం, వేదం. అపౌరుషేయ ఆగమార్థస్య అద్వైత దర్శనస్య ప్రతిపక్షభూత. ఇటువంటి వేదమునందు ప్రతిపాదించబడి, వేదము చేత బోధించబడి, ఈ ఆచార్య పరంపరగా గౌడపాదాచార్యులు, శంకరాచార్యులు, వ్యాసాచార్యులు ఈ పరంపరగా మనకు అందినటువంటి ఈ అద్వైత దర్శనము, దీనికి ప్రతిపక్షం వాళ్ళు కూడాను, అపోజిషన్ పార్టీ వాళ్ళు
ప్రతిపక్షభూతా ఏతస్యాగమార్థస్య ఈ అపౌరుషేయ ఆగమమునకు వేదాంతమునకు అద్వైత దర్శనమునకు అద్వైత దర్శనస్య ప్రతిపక్షభూత ఎవరైతే విరుద్ధమైనటువంటి అభిప్రాయము కలిగి ఉన్నారో వారినందరినీ ఎటువంటి మినహాయింపు లేకుండా, అయ్యో పాపం వీళ్ళు సాంఖ్యులు కొంచెం మనకు దగ్గరగా ఉన్నారు అని వాళ్ళని కూడా మినహాయించక్కర్లా, ఎవరిని మినహాయించకుండా ఖండించాలి. బ్రహ్మసూత్రాల తాలూకా పనేది. బ్రహ్మసూత్రాలు వేదవ్యాసులు ఎందుకు రాశారు? ఇతర అద్వైత దర్శనాలనన్నీ ఖండించి, ఇతర ద్వైత దర్శనాలను, నాస్తిక దర్శనాలను ఖండించి అద్వైతాన్ని స్థాపించడానికి బ్రహ్మసూత్రాలు. దానికి అయ్యగారేమో భాష్యం రాశారు, దీనికి భామతి ఇత్యాదులు వ్యాఖ్యానాలు రాశారు. అందుకే దానిని న్యాయ ప్రస్థానం. ప్రస్థానత్రయం అంటే ఏమిటి? శృతి ప్రస్థానము, స్మృతి ప్రస్థానము, న్యాయ ప్రస్థానము. శృతి ప్రస్థానము అంటే దశోపనిషత్తులు, మిగతా 108 ఉపనిషత్సు. స్మృతి ప్రస్థానం అంటే భగవద్గీత. న్యాయ ప్రస్థానం అంటే బ్రహ్మసూత్ర. ప్రస్థానత్రయం అంటూ ఒకప్పుడు నారాయణ గురూజీ గారు మనకు ఒక ఉపదేశం కూడా ఇచ్చారు, ఒక ఉపన్యాసం. న్యాయ ప్రస్థానం అంటే బ్రహ్మసూత్రాలు. జ్ఞానం యొక్క స్థిరత్వం కోసం, ఎందుకంటే ఇతర దర్శనాలను ఖండించడం మనకేం టైం వేస్ట్ కదా. అబ్బే, ఇతర దర్శనాల ఖండన కూడా ముఖ్యము. ఎందుకు? అద్వైత జ్ఞానం స్థిరపడడానికి. ప్రతిపక్షభూత ద్వైతిన. ద్వైతిన అంటే ద్వైతులు ప్లూరల్, అంటే ఆస్తిక దర్శనాలు. వీళ్ళు వేదాన్ని నమ్ముతారు, కానీ ఆస్తిక దర్శనాలైన అద్వైతాన్ని ప్రతిపక్షంగా చూస్తారు. ఎవరు వాళ్ళు? సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక. వీళ్ళు నలుగురు ద్వైత దర్శనాలు. నెక్స్ట్ వైనాశికాశ్చ. వైనాశికులు అంటే వినాశమును సపోర్ట్ చేశారు. క్షణిక వినాశము, క్షణిక విజ్ఞానం అండి. ఈ జ్ఞానం పుడుతుంది పోతుంది అంటూ క్షణిక విజ్ఞానవాదులైనటువంటి వైనాశికులు అంటే నాస్తిక దర్శనం వాళ్ళు వేదాన్ని నమ్మరు. నాస్తిక ఆస్తిక అనే క్లాసిఫికేషను భగవంతుడు ఉన్నాడా లేదా అన్న దాని మీద ఉండదు. అది వేదాన్ని నమ్ముతున్నారా ప్రమాణంగా లేదా అన్నది. వేదం అంటే వేదాంతమే, కర్మకాండ కాదు. వేదము అంటే ఈ అద్వైతంలో, అద్వైత స్టడీలో వేదమనగా వేదాంతమనే అర్థం. బౌద్ధ తత్వశాస్త్రాన్ని కూడా ఖండించబోతున్నాము. ఎవరెవరినండి మనం ఎదుర్కోబోతున్నాము? సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, ఇతర నాస్తిక దర్శనాలు, ముఖ్యంగా బౌద్ధ తత్వం. ఎలా ఖండిస్తాము? మనం పట్టుకొని కూర్చోబెట్టి రోజు వాళ్ళతో యుద్ధం చేస్తామా? లేకపోతే వాగ్యుద్ధం చేస్తామా? లేకపోతే వాళ్ళ మీద ఏమో ఎగెన్స్ట్గా ప్రొటెస్ట్లు, ప్రెసిడెంట్ ఇంటి ముందు ప్రొటెస్ట్లు చేసినట్టు చేస్తామా? నో, ఎటువంటి ప్రయత్నము చేయ. మరి ఎలా తెలుస్తుంది? వాళ్ళు తమలో తామే కలహించుకునేలా చేస్తారు. వాళ్ళు దే విల్ క్వారల్ బిట్వీన్ దెమ్సెల్స్. వాళ్ళు ఒక పాయింట్ చెప్తారు, ఈ పాయింట్ తప్పని వాళ్ళే ఇంకో ద్వైతవాదులు, నాస్తికవాదులు కట్ చేస్తారు. దీన్నే ఉపసుంద న్యాయం. సుందోపసుంద న్యాయం అంటే ఆ సుందోపసుంద న్యాయంలో వీళ్ళు ఏమి కల్పించుకోరు. వాళ్ళకి మధ్యన జుత్తులు పట్టుకొని కొట్టుకుంటూ ఉంటే అవి తప్పని వాళ్లే తేల్చేసుకుంటారు. తేషాం వారలకు అన్యోన్య విరోధాత్, వాళ్ళలో వాళ్ళే విరోధించుకుంటారు. పరస్పర విరుద్ధమైనవి. అద్వైతం మరియు ద్వైతం మధ్య ఎట్టి విరోధము లేదు. అద్వైతము అండ్ వైనాశికుల మధ్య, బౌద్ధుల మధ్య ఎట్టి విరోధము లేదు. ఎందుకు? అద్వైతం పారమార్థిక సత్యం, ద్వైతం వ్యావహారిక సత్యం. పారమార్థిక సత్యము వ్యావహారిక సత్యంతో పోట్లాడగలదా? వ్యావహారిక సత్యం ఎక్కడో ఉంది, పారమార్థిక సత్యం, అబ్సల్యూట్ ట్రూత్ రిలేటివ్ వరల్డ్తో ఎలా పోట్లాడుతుంది? ఎందుకు? వ్యవహారంలోనే రాగద్వేష ఆస్పదత్వం దర్శనం. ఆస్పదము అంటే ఇల్లు, ఆస్పదం అంటే ఆధారం, అక్కడ రాగద్వేషాలు ఉన్నాయి అనేటటువంటి అలాంటి దర్శనాలు. వాటితో ఆలోచనలు అన్యోన్య విరోధాత్, తమలో తామే విరుద్ధంగా ఉన్నందున రాగద్వేషాస్పదత్వం దర్శనం. ఈ ఆలోచనలు అన్యోన్య విరోధాత్, తమలో తామే విరుద్ధంగా ఉన్నందున ఒకరినొకరు సహించరు, క్షమించరు, ద్వేషంతో కొట్టుకుంటారు. మనం ఏం చేస్తాము?
వాళ్ళని ఏమీ అనం. వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే వాళ్ళ తప్పని వాళ్ళకే తెలుస్తుంది, అద్వైతం నిరూపించబడదు. శంకరాచార్యులు షణ్మత స్థాపకాచార్యులు. 6 మతాలు. ఏమిటా 6 మతాలు? వైష్ణవం, శైవం, శాక్తేయము, గణాపత్యము, తర్వాత సూర్యుడు సౌర సౌర సాంప్రదాయము, కుమారస్వామి, ఈ 6గురిని చేరిస్తే షణ్మతాలు అంటారు. శక్తి, విష్ణువు, తర్వాత శివుడు, గణపతి, సూర్యుడు, కుమారస్వామి, 6 రకాలైనటువంటి పూజలు చేసుకోండి, అర్చనలు చేసుకోండి. చక్కగా మీరు సాకారంగా అర్చించుకోండి, వారందరినీ ఆరాధించండి. కానీ నామరూపాలను అధిగమించండి అని చెప్పి షణ్మత స్థాపకాచార్యులు అయ్యారు. చర్చికి వెళ్ళండి, మసీదుకి కూడా వెళ్ళండి, ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళతో యుద్ధం చేయక్కర్లేదు. అంటే సామరస్యమే కావాలి. తేషాం మిథ్యాదర్శనత్వం సూచితం. అవి మిథ్యాదర్శనములనే సూచించబడినది. ఎక్కడ సూచించాము? 3వ అధ్యాయంలో 18వ కారికలో 2వ లైన్లో తేషాం ఉభయతః ద్వైతం అంటూ చెప్పాము. 17వ కారికలో పరిచయంలో చివరి 2 లైన్లో మిథ్యాదర్శనం ద్వైతినాం రాగద్వేషాది దోష ఆస్పదత్వాత్, ఇదే మాటలు వాడారు. ద్వైతినాం రాగద్వేషాది దోష ఆస్పదిత్వం సూచితం, ఇండికేటెడ్ ఆల్రెడీ. అక్కడ ఇండికేట్ చేశారు. వీ హ్యావ్ నాట్ స్టడీడ్ ఇన్ డీటెయిల్ వై దే ఆర్ రాగద్వేష ఆస్పదమని. 4వ అధ్యాయంలో వారి పరస్పర వైరుధ్యాల వివరణ కొరకు, అవి రాగద్వేష ఆస్పదములని నిర్ధారించడం కోసం 4వ అధ్యాయం వస్తుంది. ఇప్పుడు చెప్తున్నారు మళ్ళీ భాష్యం. క్లేశ అనాస్పదత్వాత్, అద్వైత దర్శనంలో క్లేశములు, రాగద్వేషాలు, ఈ ద్వంద్వాలు, ఈ కష్టాలు, ఎత్తుపల్లాలు లేవు. ఆస్పదత్వాత్ అవి, ఇది అనాస్పదత్వాత్, అక్కడ తావే లేదు, క్లేశములకు తావే లేదు. సమ్యక్ దర్శనం ఇది అద్వైత దర్శనం స్తూయతే, అందుకని అద్వైత దర్శనాన్ని కొనియాడుతున్నాము. తత్ ఇహ విస్తరేణ అన్యోన్య విరుద్ధతయా అసమ్యక్ దర్శనత్వం ప్రదర్శ్య, తత్ అంటే ఇది ఇట్లుండగా, ఇహ ఇప్పుడు విస్తరేణ విస్తారంగా, ముందుకు ఎలాగా సూచితం, ఇప్పుడు విస్తరం. అక్కడ సూచించాము, ఇక్కడ డీటెయిల్డ్గా చెప్తున్నాము. అన్యోన్య విరుద్ధతయా, ఒక్కొక్క ఈ ద్వైత దర్శనాలు ఒకదాంతో ఒకటి విరోధాన్ని కలిగి ఉండడం వలన అసమ్యక్ దర్శనత్వం, అవి పూర్తి సమ్యక్ దర్శనములు అబ్సల్యూట్ ట్రూత్ కాదని ప్రదర్శ్య నిరూపించి, ప్రతిషేధేన దానిని ప్రక్కకు పెట్టి త్రోసిపుచ్చి కాదని అద్వైత దర్శన సిద్ధి, అద్వైత దర్శనాన్ని గట్టిగా నెలకొల్పడానికి అని ఉపసంహర్తవ్య, ఉపసంహరించుట కొరకై. అంటే ఇదేను ఉపసంహరించాలి, మాండవ్యోపనిషత్తుని ఉపసంహరించడానికి. ఆవీత న్యాయేన, ఇది చాలా క్రొత్త పదము మనకి. ఆవీత న్యాయము ద్వారా ఇతి ఈ అలాత శాంతి ఆరంభ్యతే. ఇది అలాత శాంతి ఆరభ్యతే. ఈ అలాత శాంతి ప్రకరణము ఆరంభమవుతున్నది. ఆవీత న్యాయం ఏమిటండి? అదే న్యాయం ఇంతవరకు వేదాంతంలో చదవలేదు, ఎప్పుడు చెప్పుకోలేదు, ఏ గురువుగారు బోధించలేదు, ఏ ఉపనిషత్తులను రాలేదు. ఆవీత న్యాయం అంటే ఏమిటి చూడాలి. క్లేశానాస్పదత్వాత్ సమ్యక్ దర్శనం ఇది అద్వైత దర్శనం స్తూయతే. తదిహ విస్తరేణ అన్యోన్య విరుద్ధతయా అసమ్యక్ దర్శనం ప్రదర్శ్య తత్ప్రతిషేధేన అద్వైత దర్శన సిద్ధి ఉపసంహర్తవ్య ఆవీత న్యాయేన ఇది అత్యలాంత శాంతి ఆరభ్యతే. మిగిలిన అన్ని దర్శనాలలో రాగద్వేషం ఉంటాయి, ప్రూవ్డ్. అవి సమ్యక్ దర్శనములు కావు. అద్వైత దర్శనానికి మాత్రమే రాగద్వేషాలు ఉండవు. ఎందుకు? రెండోదే, లేకపోతే దేనితో రాగము, దేనితో ద్వేషము. క్లేశ అనాస్పదత్వాత్, క్లేశం అంటే దోషము, సమస్యలు, మానసిక దోషము అంటే రాగద్వేష దోషము. అనాస్పదత్వాత్ అద్వైత దర్శనమునందు లేనందున, ఆస్పదత్వాత్ అంటే ఉన్నందున, అనాస్పదత్వాత్ అంటే లేనందున అద్వైత దర్శనం సమ్యక్ దర్శనం ఇది అని అద్వైత దర్శనం స్తూయతే. అద్వైత దర్శనం జ్ఞానంగా కీర్తించబడింది. ఎందుకంటే అది రాగద్వేషాలను
ప్రోత్సహించదు. తదిహ 17వ 18వ కారికలలో సూచింపబడిన ఈ నిర్దిష్ట సందేశాన్ని వివరించబడకుండా వదిలేసినటువంటి పరస్పర వైరుధ్యాన్ని ఇహ ఇప్పుడు విస్తరేణ 4వ అధ్యాయంలో విస్తృతంగా చర్చించబడుతోంది. అన్యోన్య విరుద్ధతయా అసమ్యక్ దర్శనత్వం ప్రదర్శ్య, అన్యోన్య విరోధము కలిగినటువంటి వారి దోషం బలపడింది. అన్యోన్య విరుద్ధతయా పరస్పర విరుద్ధముచే అసమ్యక్ దర్శనత్వం, నాట్ అబ్సల్యూట్ వ్యూ పాయింట్స్, యథార్థ దర్శనములు కావని ప్రదర్శ్య ఎగ్జిబిట్ చేసి నిరూపించి, ప్రదర్శ్య తత్ ప్రతిషేధేన నిరూపించి, తత్ అంటే వాటిని త్రోసిపుచ్చుట ద్వారా అవి తప్పని చెప్పడంలో మనం ఎటువంటి మెంటల్ కన్ఫ్యూషను లేకుండా, సంకోచం లేకుండా చెప్పగలిగి ఉండాలి. అద్వైత దర్శన సిద్ధి, అద్వైత దర్శనం ఏకైకమైన సరి అయిన దృష్టిగా చక్కగా స్థిరపరచాలి. అసమ్యక్ దర్శనముల సోదరులను తిరస్కరించము, వారి తత్వశాస్త్రాన్ని తిరస్కరిస్తాం. వి డూ నాట్ హేట్ ద సిన్నర్, హేట్ ద సిన్ అని బైబిల్లో చెప్పినట్టు, డూ నాట్ హేట్ ద సిన్నర్, హేట్ ద సిన్ అంటే అలా చెప్పినట్లుగా అసమ్యక్ దర్శన బ్రదర్స్ని, వాళ్ళతో మనకేం విరోధం లేదు, వాళ్ళ శాస్త్రము పనికిరాదు అని చెప్తున్నాం. అస్సలు వాళ్ళని ద్వేషించము. ఇదే అద్వైత దర్శన సిద్ధి. అప్పుడు ఉపసంహర్తవ్య, మాండూక్య ఉపనిషత్తును ముగించవలసి ఉన్నది. ఆవీత న్యాయేన, ఆవీత న్యాయ అంటే సరి అయిన దానిని సరైన ధనాన్ని స్థాపించడం, తప్పు యొక్క తప్పుదనాన్ని స్థాపించడం ద్వారా. ఏమిటండి పిల్లంటే మార్జాలంలా ఉంది. ఆవేత న్యాయేన 2+2 = 4, సరి అయిన ఆన్సర్ ఎస్ టిక్. 2+2 = 5 తప్పు అని అంటే ఆవేత న్యాయం అంటే పాజిటివ్గా రీఇన్ఫోర్స్ చేస్తూ నెగటివ్గా కాంట్రడిక్టరీ ఉన్న వాటిని త్రోసిపుచ్చడం. ఆవీత న్యాయేన ఇది అలాత శాంతి ప్రకరణం ఆరభ్యతే. 4వ అధ్యాయం అద్వైతాన్ని వ్యతిరేకించే మిగిలిన అన్ని ఆలోచన విధానాలను, దర్శనములంటే ఆలోచన విధానాలను ఖండిస్తుంది. అయితే వాట్ ఈజ్ అవర్ ప్రైమరీ గోల్? ఇతర విషయాలను ఖండించడం కాదు, ఇతర విధానాలను ఖండించడం మన ప్రాథమిక లక్ష్యం కాదు. వ్యతిరేకించే అన్ని ఆలోచన విధానాలను ఖండిస్తుంది. ఇతర విషయాలను విధానాలను ఖండించడం ప్రైమరీ ఆబ్జెక్టివ్ కాదు. మన ఉద్దేశం ఏమిటి? అద్వైత స్థాపనం, ద్వైత నిషేధనం అద్వైత సిద్ధికి సాధనమే. తత్ప్రతిషేధేన మన లక్ష్యానికి అడ్డంకిగా ఉన్న వాటిని తొలగించడం ద్వారా మన లక్ష్యం ఏమిటి? అద్వైతం మాత్రమే సరి అయినది. అసమ్యక్ దర్శనత్వం ప్రదర్శ్య తత్ప్రతిషేధేన అద్వైత దర్శన సిద్ధి. ఆవీత అనే పదానికి శ్రీ ఆనందగిరి గారు, శ్రీ సచ్చిదానంద సరస్వతి గారు వివరించారు. తత్వప్రకాశికలో వారు రాయలేదు. ఆవీత ఏమంటే వేరేదో రాశారు, అది సరిగా అర్థం కాలేదు. అంచేత ఆనందగిరి గారిని పట్టుకుంటే, సచ్చిదానంద సరస్వతి గారిని పట్టుకుంటే ఆవీత న్యాయం అంటే ఏమిటో తెలుస్తుంది. ఇప్పుడు ఎలా వచ్చిందో ఈ పదం, వీత, వి ప్లస్ ఈ ధాతువు ఈ అంటే ఏతి గచ్చతి, ఈ అంటే ఏతి గచ్చతి వెళ్ళడం. దానికి వి అంటే ఉపసర్గ. విశేషేణ విస్పష్టేన ఏతి గచ్చతి, విశేషంగా వెళ్ళడం, విస్పష్టంగా వెళ్ళడం, ఇది వీత. ఈ వీత అనే పదం రావాలి. వి ప్లస్ ఈ కలిపితే వీత వచ్చింది. అది ప్రాతిపదిక శబ్దము. ఆ ప్రాతిపదిక శబ్దం నుంచి వీత అనే పదం రావాలంటే భూతకాలిక అంటే పాస్ట్ టెన్స్, కర్మణి కృదంతం, ప్యాసివ్ కృదంతం. ఎటువంటి కృదంతము? త్వ అనే ప్రత్యయం చేరితే వీత అనేది వి ప్లస్ ఈ అనేది విఈ అని ఉంది కదా, అది వీత అవుతుంది. అవ్వాలంటే కృత్ప్రత్యయం చేయాలి. ఎటువంటి కృత్ప్రత్యయము? త్వ అనే కృత్ప్రత్యయం చేస్తే వచ్చిన పదం ఏమిటి? భూతకాలం. కర్మణి అంటే ప్యాసివ్ వాయిస్ పదం వస్తుంది. వీత అంటే అప్పుడు ఏమిటి వచ్చింది?
అన్వయ అని అర్థం చెప్పారు. ఎవరు? ఆనందగిరి గారు. అన్వయ మార్గంగా దేనినైనా నేరుగా స్థాపించడం. మొదటి 3 అధ్యాయాలలో ఈ అన్వయ మార్గంగానే వెళ్ళారు. వేత అంటే అన్వయ, అన్వయ అంటే ప్రత్యక్ష స్థాపన. వేతకి వ్యతిరేకము అవీత అంటే నవీత అంటే వీత కానిది, అంటే ప్రత్యక్షంగా డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా. అవీత అనేదాన్ని వీత అనే పదానికి నైతత్పురుష చేస్తే నెగిటివ్ మీనింగ్ పెడితే వేతదానికి అవీత. అవీత అంటే వ్యతిరేక. విన్నాము, అన్వయము వ్యతిరేకము. ఏదైనా అన్వయంగా బోధించడము, కొరాలరీగా బోధించడం. మ్యాథ్స్లో చూస్తారు, థీరము కొరాలరీ. థీరం అంటే ఇది ఇలా వెళ్ళింది, దాని తలగా రివర్స్ కొరాలరీ చెప్పడం కూడా అవ్యతిరేక. అన్వయ వ్యతిరేక న్యాయము. ఆవీత న్యాయేన అంటే వ్యతిరేక తర్కం ద్వారా పరోక్షంగా స్థాపించడం. వీతన్యాయేన అంటే ప్రత్యక్ష స్థాపన 1, 2, 3 అధ్యాయాల్లో చేశారు. 4వ అధ్యాయంలో ఆవీత న్యాయము వ్యతిరేక తర్కం ద్వారా, అంటే ఈ ద్వైత దర్శనాలు అసమ్యక్ దర్శనాలని నిరూపించడం ద్వారా, అంటే పరోక్షంగా తత్వదర్శనమైనటువంటి అద్వైత దర్శనాన్ని స్థాపించడం. ఓకే, ఆవీత న్యాయేన వ్యతిరేక తర్కం ద్వారా పరోక్షంగా స్థాపించడం. ఏంటో పరోక్ష పద్ధతి? అన్ని ద్వైత దర్శనాలను ఖండించడం ద్వారా ఏ మినహాయింపు లేదు, అందరినీ అద్వైతాన్ని స్థాపిస్తాం. ఇది ఉద్దేశ్యేన, ఈ ఉద్దేశంతో, విత్ దిస్ పర్పస్ అలాత శాంతి, అలాత శాంతి ప్రకరణం. అలాతం ఏమిటి? ఇదిగో ఈ అద్వైతంలో రాగద్వేషాలతో మూమెంట్తో అన్నీ చూడ్డాన్ని ఇంటర్ప్రిట్ చేయడమే అలాతం. దాన్ని శాంతింపజేయాలి. ఆరభ్యతే ఆరంభించబడుతున్నది. దిస్ ఈజ్ ద జనరల్ ఇంట్రడక్షన్ of the topic that we are going to study. Then he comes to the next para, that is about what is he going to say in the first karika. తదుపరి పేరాలో ఆచార్యులు మొదటి 2 మంగళ శ్లోకాలను పరిచయం చేస్తున్నారు. నమస్కార రూప మంగళాచరణం. మంగళ శ్లోకాలు 3 రకాలుగా ఉంటాయి. వివేక చూడమని ఇప్పుడు కూడా చెప్పుకున్నాము. నమస్కార రూపము, ఆశీర్వాద రూపము, వస్తు నిర్దేశ రూపము. ఏ దేవతకో ఒక శక్తికో నమస్కారం చెప్పవచ్చు, లేకపోతే ఎవరి బ్లెస్సింగ్స్ ఉన్నా కోరుకుంటున్నట్టుగా ఆశీర్వాద రూపంగా ఉండొచ్చు, లేకపోతే వస్తువు ఏమిటి చెప్పబోయే విషయం టాపిక్ని పరిచయం చేయడం కూడా మంగళ శ్లోకమే. తత్ర ఇటువంటి తరుణంలో అద్వైత దర్శన సంప్రదాయకర్తు, అద్వైత దర్శనం అనే సంప్రదాయానికి ఎవరు కర్త? అద్వైత దర్శన సంప్రదాయానికి గురువు ఎవరు? వ్యాసాచార్యుల కాదు, గౌడపాదాచార్యుల కాదు, గోవిందాచార్యుల కాదు, శంకర భగవత్పాదుల కాదు, తరువాత వచ్చిన వారు అంతకంటే కాదు. మరి ఎవరు? ఆ పరబ్రహ్మమే అద్వైత దర్శన సంప్రదాయకర్త. అద్వైత స్వరూపేణ ఏవా. అతనికి అద్వైత పరబ్రహ్మానికి ఎలాంటి నమస్కారం చేయగలను? అద్వైత స్వరూపంగానే నమస్కారం చేయాలి. అద్వైత పరబ్రహ్మకు మళ్ళీ దీపం ధూపం నైవేద్యం ఇవి కూర్చోయా ఆసనం అంటూ చేస్తూ కూర్చుంటే ద్వైత పూజ ఏమైనా బాగుంటుందా? బాగుండదు. కాబట్టి అద్వైత స్వరూపేణ ఏవ నమస్కారార్థ అయం. ఈ అద్య శ్లోక ఇప్పుడు చెప్పబోయే శ్లోకం. ఆచార్య పూజా హి అభిప్రేతార్థ సిద్ధ్యర్థ ఇష్యతే శాస్త్రారంభే. ఆచార్యుని పూజించడం 2వ శ్లోకం. అద్వైత స్వరూపమైనటువంటి పరబ్రహ్మను పూజించడం. ఎవరు ఆచార్యుడు? ఆయనే. అంటే 2 కారికలు కూడా పరబ్రహ్మ గురించే. మొదటి కారిక మంగళాచరణ రూపంలో ఉంది, అది గురువు గారికి, అద్వైత ఆచార్యునికి నమస్కారాలు. ఎవడా మొదటి ఆచార్యులు? ఎవరు వారు? అద్వైత దర్శన సాంప్రదాయకర్త. అద్వైత దర్శన సాంప్రదాయకర్త ఎవరు? ప్రారంభించిన వాళ్ళు ఎవరు? భగవంతుడే. అదే ఆది గురువు అని ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను. గురువు అనే పదానికి ఒక్కరే అర్హులు, అదే పరబ్రహ్మం. అద్వైత దర్శన సంప్రదాయకర్త, అద్వైత బోధన సంప్రదాయాన్ని ప్రారంభించిన వ్యక్తి ఎవరు? భగవంతుడే ఆది గురువు. మనం ఆయనను ఆది గురువు దక్షిణామూర్తిగాను నారాయణుడిగాను ఆరాధిస్తాం. నారాయణం పద్మభువం వశిష్టం అనో సదాశివ సమారంభం అంటూ ఏదో అంటాం. పేరు చెప్పాలి కదా, ఏదో ఒకటి. ద్విపదాంబరం అని పేరు పెట్టారు. మొదటి కారికలో ఆ దేవుడి పేరు ఏమిటట?
ఆది గురువు పేరు ద్విపదాం వరం. ద్విపదాం అంటే రెండు పాదములు ఉన్నవారు. ఎవరు రెండు పాదాలు? కాకి కూడా రెండు పాదాలు ఉన్నాయి, అదే అర్థం కాదు కదా. ద్విపద అంటే మానవులు. ద్విపదౌ దౌ పాదవు యస్య సహ ద్విపద. ఎవరికి రెండు పాదాలు ఉన్నాయో అది ద్విపద. అంటే కాకి గురించి కాదు. ద్విపదాం వరం అంటే వరహ అంటే ఉత్తమ. ఎవరిలో ఉత్తమము? పురుషాణం ఉత్తమ. ద్విపదాలు ఎవరు? ద్విపదులు పురుషులు అంటే మానవులు. మానవులలో ఉత్తముడు ఎవడు? పురుషోత్తమ అంటే నారాయణ. పొడగంటిమయ్యా నిన్ను పురుషోత్తమ అన్న ఆ పురుషోత్తముని నారాయణ ఆది గురువు అద్వైత బ్రహ్మ. నారాయణుడు ఒక్కడే అద్వైత సత్యము. నారాయణుడు అనగానే మళ్ళీ ద్వైతంలో వైకుంఠంలోకి కాళ్ళు పడుతున్నటువంటి లక్ష్మీదేవి గారితో ఉన్నటువంటి చక్రాలు ధరించిన రూపాన్ని తీసుకురాకూడదు. తెలిసినవాడు, తెలియబడేది, తెలియడం రూపంలో ఆయనే ఉన్నవాడు. జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేద త్రిపుటి అద్వైత జ్ఞానంలో లేదు. అజేనాజం విభూత్యతే. చైతన్యము చైతన్యంతో చైతన్యాన్ని తెలుసుకుంటుంది. పుట్టుకలేని చైతన్యము పుట్టుకలేని చైతన్యంతో పుట్టుకలేని చైతన్యాన్ని తెలుసుకుంటుంది. అటువంటి అద్వైత దర్శన సంప్రదాయకర్తని అద్వైత స్వరూపేణ ఏవ నమస్కారార్థ. దాని కొరకై అయం ఇప్పుడు అద్య శ్లోక. అద్య అంటే ఈ రాబోయే శ్లోకము. ఆచార్య పూజా హి అభిప్రేతార్థ సిద్ధ్యర్థ. ఆచార్యుని పూజించడము అభిప్రేతార్థము అంటే అభీష్ట సిద్ధి కోసం. ఏమిటి అభీష్ట సిద్ధి? ఉద్యోగం కావాలి, మా అమ్మాయి పెళ్ళి అవ్వాలి, అచ్చని భారతి 3 పూలు 6 కాయలు అవ్వాలి, అది కాదు కదా. ఇక్కడ అభీష్టం ఏముంటుంది? పరబ్రహ్మమే అభీష్టము. అభీష్టము పరబ్రహ్మమే. ఈష్యతే శాస్త్రారంభే. ఆరంభము చేయబడుతున్నది. ఇక్కడతో ఇంట్రడక్షన్ అయింది. ఒకసారి విజువల్స్ చూడండి, ఇంకొంచెం గట్టి పడుతుంది. ఓకే, చాలా చాలా పవర్ఫుల్ భాష్యాన్ని వ్రాసిపెట్టారు, అర్థం చేసుకున్నాం. ఇంకొంచెం ఇంకించుకుందాం. మాండూక్య కారికలు 4వ అధ్యాయం సంబంధ భాష్యం. అద్వైత శాస్త్రం యొక్క తార్కిక శిఖరం అలాతి శాంతి ప్రకరణం. ఓకే, 1వ అధ్యాయం ఏం చేశారు? ఆగమ ప్రకరణం, ఓంకార విచారం చేశారు. శృతి అంటే ఆగమత చేశారు. ఓంకార విచారము, ఆత్మ విచారము, అద్వైతం ప్రతిజ్ఞాతం, శివం శాంతం అద్వైతం తురీయం అంటూ ఆయమాత్మ బ్రహ్మ అంటూ బోధించారు. అంటే శృతి పరంగా, వేదాంత పరంగా, ఆగమ పరంగా ఓంకార విచారంతో, చతుష్పాదాత్మ విచారంతో అద్వైతం ప్రతిజ్ఞాతమైనది. అద్వైతము గట్టిగా బోధించబడింది. ఎక్కడా 1వ అధ్యాయంలో. 2వ అధ్యాయం వైతథ్య ప్రకరణం. విధానం ఏమిటి? బాహ్య వస్తువుల అసత్యతను నిరూపించాము. బాహ్య వస్తువుల యొక్క భేదములు అంటే పదార్థముల యొక్క మిథ్యత్వాన్ని నిరూపించి 2 రకాలైనటువంటి అనుమాన వాక్యాలతో జాగ్రత్త మరియు స్వప్న ప్రపంచాలు మిథ్య. ఏ విధముగా స్వప్న ప్రపంచము మిథ్యయో జాగ్రత్త ప్రపంచము కూడా స్వప్నవత్ మిథ్య. ఇంకొకటి ఆదావంతి చెయ్యన్నాస్తి వర్తమానేపి తత్తథ. పుట్టుక కన్నా, ఆరంభం కన్నా ముందు, అంతం తరువాత ఏదైనా లేకపోతే అది మధ్యలో ఉన్నట్టు కాదు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. ఓరి తమ్ముడు అర్జునుడు, పుట్టడానికి ముందు వీళ్ళు ఎవరు లేరురా, చచ్చిన తర్వాత వీళ్ళు ఎవరు ఉండర్రా, ఆ మధ్యలో కొంతసేపు నీతో యుద్ధం చేస్తున్నారు, చచ్చిపోతారని ఏమిటి కాబరా నీకు? అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన అదావంతే చెయ్యన్నాస్తి తత్వర్తమానే తత్తథా. అలాగే జాగ్రత్త ప్రపంచమపి మిథ్యా స్వప్న ప్రపంచవత్ వై దృశ్యత్వాత్ అని 2వ అధ్యాయంలో గట్టిగా యుక్తి ప్రమాణాలతో, అనుమాన ప్రమాణంతో అద్వైతాన్ని, అద్వైత సత్యత్వం సిద్ధం. మొదట ఏమిటి? అద్వైతం ప్రతిజ్ఞాతం, అద్వైత సత్యత్వం సిద్ధించింది. 3వ అధ్యాయానికి వచ్చాం. ఇక్కడ ఏం చేశారు? అద్వైత ప్రకరణం,
అద్వైతే అన్నారంటే అద్వైత ప్రకరణంలో శాస్త్ర మరియు యుక్తి ద్వారా శాస్త్రయుక్తిభ్యాం సాక్షాత్ నేరుగా సిద్ధాంతీకరించి న కశ్చిత్ జాయతే జీవ, ఏ జీవుడు పుట్టలేదు, ఏతత్ ఉత్తమం సత్యం, దిస్ ఇస్ ద అల్టిమేట్ రియల్ అబ్సల్యూట్ ట్రూత్, ఎత్ర కించిన్ న జాయతే అంటూ క్లోజ్ చేశారు. ఈ విధంగా 3 ప్రకరణాలలో అద్వైతాన్ని గట్టిగా సిద్ధింపచేశారు. మొదటి దానిలోనేమో శాస్త్ర ప్రమాణం, రెండవ దానిలో యుక్తితో, మూడవ దాంట్లో శాస్త్రయుక్తి రెండూ కలిపి మరొకసారి దృఢపరచారు. అద్వైతమే పరమసత్యమని నిరూపించబడినప్పటికీ చాలామంది అద్వైతం మీద గుర్రుతో ఉన్నారు. ఎలాగైనా సరే అద్వైతం తప్పు అని చెప్పాలని వాళ్ళు కంకణం కట్టుకుని ఉన్నారు. వాళ్ళు రాగద్వేషాలతో కూడి ఉన్నారు. వాళ్ళు భేదభావాలతో నిండి ఉన్నారు. వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు వచ్చి మనల్ని ఒకవేళ కంగిస్తే అప్పుడు మనం నిలబడాలిగా. అందుకని అద్వైతం పరమసత్యమని నిరూపించబడినప్పటికీ ఇతర దర్శనాలపైనటువంటి ఉన్న భ్రమని తొలగించడానికి ఈ అద్వైత అధ్యాయం 4వ అధ్యాయం ఉద్దేశించబడినది. అద్వైతాన్ని ఏకైక సత్యంగా స్థిరపరచడం. అద్వైతమేవ సత్యం, ఇదే సమ్యక్ దర్శనం. ఇతర వాదాలు మిథ్యా భూతాలు, అవన్నీ అసమ్యక్ దర్శనాలు అని చెప్పడానికే ఇతర వాదాలని ఖండించడం. ఇక్కడ ఖండించడంలో వాళ్ళతో వివాదము లేదు. అక్కడ వ్యక్తులను ఆ మతములను ద్వేషించుట లేదు, కానీ వారి దర్శనాన్ని ఖండిస్తున్నాం. ఎన్హిలేట్ ది సిన్, నెవర్ హేట్ ద సిన్నర్. వీత న్యాయం అంటే ఏమిటి? ప్రత్యక్షంగా స్థాపించడం, నేరుగా సత్యాన్ని నిరూపించడం. వి ప్లస్ ఈ అనే దాని ఉపసర్గ చేరినటువంటి ఉపసర్గ చేరిన ఈ అనే ధాతువు వి అని వస్తుంది. దానికి త్వా ప్రత్యయం చేరితే వీత వస్తుంది. ఈ వీత అనేది కర్మణి ప్రయోగము, ప్యాసివ్ వాయిస్, భూతకార అర్థకం. ఇది వీత అంటే ప్రత్యక్షంగా, బై ద డైరెక్ట్ మీన్స్, నేరుగా సత్యాన్ని నేరుగా నిరూపించడం. ఎన్నోసార్లు మ్యాథమెటిక్స్లో డైరెక్ట్ ప్రూఫ్, ఇండైరెక్ట్ ప్రూఫ్ కూడా ఇస్తూ ఉంటాం. ఇక్కడ వీత అంటే డైరెక్ట్ ప్రూఫ్. మొదటి 3 అధ్యాయాలలో డైరెక్ట్ ప్రూఫ్ యూజ్ చేశాం. ఆవీత న్యాయము, వీత అనే పదానికి, వీత అనే పదానికి ఆ అనేటటువంటి ఉపసర్గ చేరితే అది నెగటివ్ సెన్స్లో ఉంటుంది కాబట్టి అవీత న్యాయము అని వస్తుంది. ఆవీత రాదు అప్పటికీ కూడా. అవీత న్యాయము అంటే నై తత్పురుష, నై చేసాం. అవీత చేస్తే నై అనే అర్థంలో నెగటివ్ మీనింగ్. అవీతకు సంబంధించినది ఆవీత న్యాయము. దశరథుడు దాశరథి ఎలాగో, నిష్కర్మ నైష్కర్మ్యము ఎలాగో, అవీత ఆవీత అనే పదం వస్తుంది. ఆవీత న్యాయం అంటే వ్యతిరేక తర్కం ద్వారా పరోక్ష స్థాపన. ఇంతకుముందు ఏమిటి? ఎఫర్మేషన్ ద్వారా ప్రత్యక్ష స్థాపన. ఇక్కడేమిటి? వ్యతిరేక తర్కం ద్వారా ఇండైరెక్ట్గా వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ద ట్రూత్. తప్పు యొక్క తప్పుదనాన్ని స్థాపించడం ద్వారా సరి అయిన దానిని నిర్ధారించడం. ఇంతకుముందు ఏం చేసాము? సరి అయినదని చూపించి నిర్ధారించాం. ఇక్కడ తప్పు యొక్క తప్పుదనాన్ని స్థాపించి సరి అయిన దానిని నిర్ధారిస్తున్నాం. దీన్నే ఆవీత న్యాయేన అన్నారు. న్యాయేన అంటే తృతీయ విభక్తి. ఆవీత న్యాయము ద్వారా అని అర్థం. ఉపయోగం ఏమిటి? 4వ అధ్యాయము అలాత శాంతి ప్రకరణంలో ఇదే ఆవీత న్యాయమే ప్రధాన ఆయుధం. మొదటి 3 ప్రకరణాలలో వీత న్యాయం వాడుకున్నాం. అపౌరుషేయమైనటువంటి అద్వైత ఆగమ విరుద్ధానికి ఉన్న తత్వశాస్త్రాలు ప్రధానంగా 2 రకాలు. ఏమిటంటే ఈ అద్వైతము? ఎవరు దీనికి గురువు? ఇది అపౌరుషేయము, పరబ్రహ్మయే దీనికి గురువు. ఆ పరబ్రహ్మ నుంచి వెలువడినటువంటి ఈ అద్వైత ఆగమానికి తత్వశాస్త్రాలు 2 రకాలుగా విరోధిస్తున్నాయి. ఒకటి ఆస్తిక దర్శనాలు, రెండవది నాస్తిక దర్శనాలు. ఆస్తిక దర్శనాలు అనగా వేదాన్ని నమ్ముతాయి కానీ ద్వైతం అంటూ ఉంటారు. వేదాలను అంగీకరిస్తూనే ద్వైతాన్ని బోధించేవాళ్ళు. ఎవరు వారు? సాంఖ్య, యోగ, న్యాయ మరియు వైశేషిక తత్వాలు.
కపిలముని, పతంజలి, గౌతమముని, కణాదుడు. ఈ నలుగురు వాళ్ళకి ఋషులు. నాస్తిక దర్శనాలు వేదాలను నమ్మరు, వేదాలను తిరస్కరిస్తారు. శూన్యవాదులు, నాస్తికులు, ముఖ్యంగా బౌద్ధులు, చార్వాకులు, వీళ్ళంతా నాస్తిక దర్శనాలు. వీళ్ళందరినీ వైనాశికులు అని ఒక పేరు పెట్టారు. ఆస్తిక దర్శనాలకి ద్వైతిన అన్నారు, నాస్తిక దర్శనాలకి వైనాశిక అన్నారు. ఈ దర్శనాలన్నీ అద్వైతత్వానికి ప్రతిపక్షభూతములు. జ్ఞానం యొక్క స్థిరత్వం కోసం వీటిని ఖండించాలి, వాళ్ళతో యుద్ధం చేయడానికి కాదు. అద్వైత దర్శనం ఏమిటి? అద్వైతం ఎందుకు పోరాడదు? అద్వైతం పరస్పర కలహం వాళ్ళకి ఎందుకు ఉంటుంది, మనకెందుకు ఉండదు? ఈ దర్శనాలన్నీ తమలో తామే విరుద్ధంగా ఉంటాయి. ఒకరినొకరు సహించరు, ద్వేషంతో కొట్టుకుని నశిస్తారు. వీళ్ళు ద్వైతులు. వైనాశికులు అంతే. ఈ రెండు అన్యోన్య విరోధంతో వాళ్ళు షటర్ అయిపోతారు. అద్వైతానికి మరియు ద్వైతానికి ఎట్టి వైరుధ్యము లేదు. అద్వైతం పారమార్థిక సత్యం, ద్వైత దర్శనాలు వైనాశికులు వ్యావహారిక సత్యం. పారమార్థిక సత్యం ఎప్పుడు వ్యవహారిక సత్యంతో విరోధించలేదు. వ్యవహారం ఎప్పుడు స్వప్నంతో కలియలేదు. స్వప్నంలో నాకు 100 రూపాయలు ఉన్నాయి, జాగ్రత్తలో 900 ఉన్నాయి, మొత్తం నువ్వు 1000 అనలేను. స్వప్నానికి జాగ్రత్త కలపలేను. అలాగే పరమార్థాన్ని వ్యవహారాన్ని కలపలేను. ఫలితము అద్వైతులు ఇతర మతాల వారితో కలహించరు. వారి వాదనలను వారంతట వారే ఖండించుకుంటారు. ఒకటి భేదభావము. ఎక్కడైతే ఇతరులు అనే భావన ఉంటుందో, ఇతరం పశ్యతి అంటూ అన్యోన్య విరోధం తప్పనిసరిగా ఉంటుంది. ఘర్షణ ఉంటుంది. పరస్పర విరోధాలు తల ఎత్తుతాయి. ఈ ఘర్షణ వలన మనఃక్లేశాలు వస్తాయి, రాగద్వేషాలు వస్తాయి. అందువలన ఇవన్నీ అసమ్యక్ దర్శనాలు. మానవునికి శాంతిని, విముక్తిని ఇవ్వలేవు. అద్వైత దర్శనం, సమ్యక్ దర్శనం క్లేశరహితం. అనాస్పదత్వాత్ క్లేశములకు ఆస్పదము కాదు కనుక సమ్యక్ దర్శనం ఇది అద్వైత దర్శనం స్తూయతే. అద్వైత దర్శనాన్ని కీర్తిస్తున్నాము. అద్వైతంలో రెండవది లేదు కాబట్టి ఘర్షణకు, రాగద్వేషాలకు తావు లేదు. అన్నిటినీ అంగీకరిస్తుంది. అన్ని రూపాలను ఆరాధించుకోండి. షణ్మత స్థాపకాచార్యానం చేశారు. అయినప్పటికీ వాటిలోంచి దాటిన అమరూపాలను అధిగమించి ఏకైక సత్యాన్ని తెలుసుకోండి అంటూ చెప్పారు. నిర్ణయము రాగద్వేషాలను ప్రోత్సహించని ఏకైక దర్శనం అద్వైత దర్శనం. ఇదే సరియైన జ్ఞానం, ఇదే అబ్సల్యూట్ ట్రూత్, ఇదే సమ్యక్ దర్శనం. ఓకే. అజ్ఞానం, విజ్ఞానం. అజ్ఞానం అంటే ఏంటి? నా ఉన్నతమైన స్వభావాన్ని మర్చిపోయి జీవితాన్ని భారంగా మార్చుకోవడం. బండరాయిలా చేసుకున్నాం జీవితాన్ని. నా ఉన్నతమైన నిజస్వరూపాన్ని గుర్తుంచుకొని జీవితాన్ని ఒక ఆశీర్వాదంగా మలుచుకొని జ్ఞానంలో, వెలుగులో ఉన్నాము. మహావాక్య స్ఫూర్తి. అహమన్నం అహమన్నాద అహమేవ ఇదం సర్వం, నేనే సమస్తము అనేటటువంటిదే ఇక్కడ మనకు అంతిమ లక్ష్యం. ఓకే. మునుపటి అధ్యాయాలలో ఒక సమ్మరి ప్రత్యక్షంగా నిరూపించారు. 1వ అధ్యాయంలో ఓంకార విచారం ద్వారా సత్య ఆవిష్కరణ, 2వ అధ్యాయంలో జగన్మిథ్యత్వాన్ని ప్రతిపాదిస్తూ తార్కికంగా చూపించారు. 3వ అధ్యాయంలో శాస్త్రయుక్తి 2 ప్రమాణాలను వాడి అద్వైతాన్ని నేరుగా స్థాపించాము. అలాత శాంతి ప్రకరణంలో 100 శ్లోకాలతో కూడిన అతిపెద్ద అధ్యాయం. మొదటి 3 అధ్యాయాలు అద్వైతాన్ని ప్రత్యక్షంగా నిరూపించాయి. ఇతర వాదాలను ఖండించడం ద్వారా పరోక్షంగా స్థాపిస్తోంది. దీనిని ఆవీత న్యాయం అన్నాము. ప్రతిపక్ష ఖండన, సుందోపసుంద న్యాయము. ఖండించబడిన వాదాలేమిటి? సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషికాలు. సుందోపసంద తర్కం అంటే ఇది వివిధ ద్వైతవాదాలు తమలో తామే పరస్పరంగా ఉండి ఒకరినొకరు ఖండించుకుంటారు. తద్వారా అద్వైతం బలపడుతుంది. అద్వైతమే సమ్యజ్ఞానం. అద్వైత దర్శనం మాత్రమే రాగద్వేషాలకు, మనఃక్లేశాలకు, మానసిక దోషాలకు అతీతమైన, అనాస్పదమైన సమ్యజ్ఞానం. మిగిలినవన్నీ మిథ్యా దర్శనాలు. మొదటేం చేశాము? శృతి వాడాము. ప్రారంభంలో తార్కిక విధానాన్ని,
ఇప్పుడు ఏం చేస్తున్నారు? మంగళాచరణం చేస్తున్నారు. అద్వైత రూప గురువునకు నమస్కారం చేస్తున్నారు. ఆవీత న్యాయము, వీత అంటే ప్రత్యక్ష, ఆవీత అంటే వ్యతిరేక తర్కము, అంటే అన్వయ వ్యతిరేకాలు. మొదటి మూడు అన్వయము, నాలుగవది వ్యతిరేకము అనేటటువంటిది నిరూపిస్తున్నాం. రాగద్వేషాలు లేవు. ద్వైతవాదులు తమ మతంపై రాగంతోనూ ఇతరుల వాదాల మీద ద్వేషంతోనూ ఉంటారు. అద్వైతం సమతౌల్యంగా ఉంటుంది. నిజమైన జ్ఞానంలో జ్ఞాత జ్ఞేయం జ్ఞానం అనే త్రిపుటి లేదు. ఉన్నదంతా ఆత్మస్వరూపమే. అదే అద్వైత జ్ఞానం. గమ్యం పరమసత్యం, జీవన్ముక్తి. తన ఉన్నతమైన అద్వైత ఆత్మానుభవ స్వభావాన్ని నిరంతరం గుర్తుంచుకోవడం ద్వారా జీవితాన్ని ఒక ఆశీర్వాదంగా మార్చుకోవడమే జీవన్ముక్తి. తమ సత్యం ప్రపంచం పూర్తిగా ఉపశమించిన ప్రశాంతమైన అద్వైత స్థితియే పరమసత్యం. ఆవీత న్యాయం నుండి జీవన్ముక్తి వరకు పరమసత్యం వైపు ప్రయాణం. అలాత శాంతి ప్రకరణం. ఈ అలాత శాంతి ప్రకరణంలో నిశ్చలమైన పరమసత్యం, ద్వైత దర్శనాలనే అడ్డంకులను తొలగించుకొని ఏకైక సత్యత్వ దర్శనం, అద్వైతం, ప్రపంచోపశమం. మండుతున్న కట్టెను గాలిలో తిప్పితే అనేక ఆకారాలుగా కనిపిస్తాయి. కానీ ఆ తిప్పడం ఆపేస్తే ఆ కలప మాత్రమే, ఆ వెలుగుతున్న భాగమే మిగులుతుంది. అలాగే చైతన్యం కదిలితే ప్రపంచం, నిశ్చలంగా ఉంటే అలాత శాంతి. అనుభవించేదంతా అసత్యం, మిథ్య, అద్వైతమే సత్యం. సహ ఆత్మ సవిజ్ఞేయ అయమాత్మ బ్రహ్మ. అదే ఎవరికి ప్రార్థిస్తున్నారు? మొదటి దాంట్లో ఆది గురువుకు నమస్కారము. ద్విపదాం వరం, త్రిపుటి రాహిత్యం, జ్ఞానం జ్ఞేయం, జ్ఞానం జ్ఞాత జ్ఞేయం మూడు ఒక్కటే. అజేనాయం విభుచ్యతే. ఏమిటి కారిక? ఒకసారి చదువుతాను వినండి. ఒకటవ కారిక మీరు కూడా మనసులో చదువుకో. జ్ఞానేనాకాశకల్పేన ధర్మాన్యో గగనోపమం జ్ఞేయాభిన్నేన సంబుద్ధస్తం వందే ద్విపదం వరం. ఎవరైనా అద్వైత పరబ్రహ్మకు నమస్కారము అని చెప్పడానికి ఎంత క్లిష్టమైన శ్లోకాన్ని ఎవరూ రాయలేరు. డైరెక్ట్గా అద్వైత పరబ్రహ్మమా నమస్కారము అని ఉండవచ్చు కదా, అలా చెప్పరు. అలాగే ఉంటుంది. జ్ఞానేనాకాశకల్పేన ధర్మాన్యః గగనోపమన్ జ్ఞేయా భిన్నేన సంబుద్ధః తం వందే ద్విపదాం వరం. దీని సమాచారం ఏమిటో శనివారం నాడు చూస్తాం. నచక్షుషా గృహ్యతే నాపి వాచ నాన్యైర్దేవై తపసా కర్మణా వా జ్ఞానప్రసాదేన విశుద్ధసత్వం తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః. అహమస్మి 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 సోహం. యత్ర కించిన్న జాయతే తదేతద్ ఉత్తమం సత్యం. ఏతత్ ఉత్తమం సత్యం యత్ర కించిన్న జాయతే. అహమస్మి.